ఓ వ్యక్తి ధైర్యం చూసుకునే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలీసు అధికారులు బరి తెగించినట్టు వ్యవహరించారని అన్నారు. గతంలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోలేదని, అందుకే అవి రిపీట్ అవుతున్నాయని చెప్పారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. సిస్టమేటిక్గా ఒక వ్యక్తి మమ్మల్ని చూసుకుంటాడు, మమ్మల్ని రక్షిస్తాడు అన్న అభయంతోనే ఈరోజు పోలీస్ ఆఫీసర్లు ఇంత బరితెగించి మరి ఉద్యోగం చేస్తే ఆ అమ్మాయి అంత నొప్పి ఉన్నా కూడా ఇంటికి పోయి మరుసటి రోజు వచ్చి నమస్తే సార్ అంటే కూడా రొమ్ముల మీద తన్నిండు ఆ రామరెడ్డి సీఏ అని అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పొగరు పోలీసు వాళ్ళకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇస్తున్నారు? ఆ రోజు ఫటాఫట్ యాక్షన్ తీసుకుంటే మరి భూపాలపల్లిలో యాక్షన్ తీసుకుంటే, లేకపోతే అషరావుపేటలో వాళ్ళ మీద పోలీస్ ఆఫీసర్లు యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ జరిగేటివా? ఒక్కసారి మరి తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి. అందుకొరకు అర్జెంటుగా ఈ బాధ్యులైన పోలీస్ ఆఫీసర్ల మీద కంపల్సరీ వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టాలి. అదేవిధంగా దీని మీద మేమందరం కూడా మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఇది కేవలం ఇక్కడితో నాగే తప్పకుండా మేము స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తప్పకుండా దీని మీద కంప్లైంట్ చేస్తాం.